వచ్చిన తర్వాత భారతదేశం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశానికి మేలు జరగాలని ఆలోచన చేసి జిఎస్టీని 4 స్లాబుల్ని 2 స్లాబుల కింద చేసి 18%ని 12% గాను 5%ని 0% గాను ట్యాక్సెస్ నిర్ణయించడం వల్ల అతి సామాన్యుడికి కూడా అందుబాటులోకి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇందాక పెద్దలు చెప్పినట్లు ఒక మనిషికి నెలకి సుమారు 3,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు లాభం చేకూరే పరిస్థితి ఏదైతే ఉందో వాటి మీద జీరో జిఎస్టీ అనేది జీరో ట్యాక్స్ ఉంది ఇప్పుడు. అలాగే ఎనీ ఇతర డ్రగ్స్ మీద కూడా 5% ఉంది. చాలా అంశాల్లో అంటే కన్స్ట్రక్షన్ రంగం కానీ తర్వాత ఈ అగ్రికల్చర్ ఫార్మింగ్ సెక్టర్ ఇవన్నీ కూడా వెహికల్స్ ఇవన్నీ కూడా సేల్స్ అన్నీ పెరుగుతాయి. ప్రజలకి సేవింగ్ చేసే అవకాశం వచ్చింది, సేవ్ చేసుకుంటారు. సంవత్సరానికి 36,000 నుంచి 50-60,000 వరకు సేవింగ్ ప్రతి సామాన్య పౌరుడికి కూడా ఈ సబ్సిడీ ద్వారా అందుతుంది. వ్యవసాయ రంగాన్ని ప్రధానమైనటువంటి రంగంగా దీన్ని గుర్తించేటటువంటి ప్రక్రియ జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే కరోనా సమయంలో మొత్తం యావత్ ప్రపంచంలోనూ అన్ని ఒక ఆర్థిక రేఖలు కిందకి దిగువన ఉన్నప్పుడు భారతదేశంలో కూడా ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ ఎంఎస్ఎంఈ కానీ అన్నీ కూడా కిందకి దిగుతుంది. ఒకే ఒక్క రేఖ పైకి 2% పైకి రేస్ చేసినటువంటి ఒకే ఒక్క విషయం ఏంటంటే అగ్రికల్చర్ సెక్టర్. మొన్న 22వ తారీఖు నుండి సెప్టెంబర్ 22 నుండి కొత్త జిఎస్టీ రేట్లు అమల్లోకి వచ్చినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత స్వాతంత్ర దినోత్సవం నాడు ఆగస్టు 15 ఎర్రకోట నుండి మాట్లాడుతూ రాబోయేటువంటి దసరా దీపావళి పండుగల లోపులు పెద్ద ఎత్తున జిఎస్టీలో మార్పులు తీసుకురావడం ద్వారా దేశ ప్రజలకు పండుగ కానుక అందిస్తానని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు గతంలో 4 స్లాబులుగా ఉన్నటువంటి జిఎస్టీని 2 స్లాబులకి మాత్రమే పరిమితం చేసి పెద్ద ఎత్తున రాయితీని ప్రకటించినటువంటి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం.